ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్స్కి విద్యార్థుల్ని సుదూర ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, లోకల్ ఫార్మర్స్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన ఉపాధ్యాయ బృందము విద్యార్థులకు నమస్కారం. మీకు తెలిసినట్టుగానే ఇది 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతిసారి వేదిక మీద నేను చెప్తూనే ఉన్నాను, ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్, క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్స్, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్, ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటివి, రిపీటెడ్గా వచ్చేటటువంటివి, ఒకసారి ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జిబిట్స్ని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుందో దాని మీద ఒక బుక్ వాళ్ళు ప్రింట్ చేసి ప్రతి జిల్లాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ చేత జిల్లాలకు కూడా పంపిస్తున్నాం. ఒకసారి అందులో పబ్లిష్ అయిపోయి మళ్ళీ సెలక్షన్కి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా వినూత్నంగా ఉండే వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని మాత్రమే సెలెక్ట్ చేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇన్స్ట్రక్షన్స్. మన దగ్గర కూడా డిఎస్టీ జ్యూరీలో ఉన్నటువంటి వాళ్ళల్లో డిఎస్టీ మెంబర్స్ ఉన్నారు, ఒకళ్ళు ఈ మేడం కూడా అన్నమాట. సో వీళ్ళకు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే ఇన్నోవేషను ప్రిన్సిపల్, ఇన్నోవేషను సొసైటీకి యూజ్ఫుల్, ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలిగేటటువంటివి. కాబట్టి సైన్స్ టీచర్స్ దయచేసి గమనించండి, ఇంకా 2-3 ఇయర్స్లో జరగబోయేటువంటి ఇన్స్పైర్కి ఎక్స్పెరిమెంట్స్, క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్స్, వెరిఫికేషన్స్ అటువంటి దయచేసి పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ రాలేదని ఎవరు డిస్కరేజ్ కాక్కర్లేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టేట్ ఎగ్జిబిషన్ జరపడానికి మన డైరెక్టర్ గారు రాజలక్ష్మి గారు ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరపలేకపోయాము ఫండ్స్ కొరత వల్ల. ఈ సంవత్సరం కూడా ఫండ్స్ కొరత అలాగే ఉంది కొత్త స్టేట్ అయిపోయిన తర్వాత. బట్ స్టిల్ ఏదో ఒక రీతిగా జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ అవుతుందని ఆశిస్తాం. నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ 15, 16, 17 ఇలాగే స్టేట్ లెవెల్లో జవహర్లాల్ నెహ్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్స్ జరగచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ 22 డేట్స్. అందులో 6 థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ బేస్డ్గా ఎగ్జిబిట్స్ మాత్రం తీసుకురావాలి. సైన్స్ టీచర్స్ దయచేసి అది గమనించండి. ఇక్కడ జ్యూరీలో మీ అందరూ చూసినట్టుగా ఫస్ట్ డే, సెకండ్ డే ఫస్ట్ రౌండ్ జ్యూరీ జరిగింది. ఫస్ట్ రౌండ్ జ్యూరీ జరిగిన తర్వాత దానిలో ఉండేటటువంటి వాటిని 20% తీసి 20%లో నుంచి ఒక 6%ని ఫైనల్ లిస్ట్కి చేయడం జరిగింది. సో ఇలాగా ఒక 20ని సెలెక్ట్ చేసాం మనకు వచ్చినటువంటి నియర్లీ 300 ఎగ్జిబిట్స్ నుంచి. ఈ 20 స్టూడెంట్స్ కూడా ఢిల్లీకి డిసెంబర్ 6th and 7th జరిగేటటువంటి నేషనల్ లెవెల్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయాలి. దయచేసి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరూ ఆబ్సెంట్ అవ్వడానికి లేదు. తర్వాత సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఇక్కడ మీకు ఒక ప్రొఫార్మా ఇస్తాం. ఆ ప్రొఫార్మాలో ఉన్న కాలమ్స్ అన్నీ ఫిల్ చేయండి. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ ఉండి చేయలేకపోతే ఇమీడియట్గా కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ కాంటాక్ట్ నెంబర్కి కరెక్ట్గా చూసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మెసేజ్ పెట్టండి. ఫోన్లో దయచేసి చెప్పొద్దు. అది ఇమీడియట్గా మీరు రీచ్ అయిన వెంటనే సోమవారం ఎట్టి పరిస్థితుల్లో అది ఇక్కడికి పంపించాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ డిఎస్ఓలకి తెలియజేసేది ఏంటంటే, ఈ సంవత్సరం స్టేట్ లెవెల్కి అటెండ్ కానట్టు ఆబ్సెంటీస్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం వీటిల్లో ఉన్నారు. ఒక విశాఖపట్నం, ప్రకాశం, విజయనగరం 100% అటెండ్ అయ్యారు. ఒక బిగ్ క్లాప్ టు దోస్ 3 డిస్ట్రిక్ట్స్. ఆ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ బ్యాక్లాగ్ కనీసం నెక్స్ట్ స్టేట్ లెవెల్కి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. వాటిని నోట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో అటెండ్ కాని వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అటెండ్ అయ్యేటట్టు చూడాలి. రానున్న రోజుల్లో, చివరి రోజుల్లో ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ జరగబోతుంది.
అకౌంట్ ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎస్సీఆర్టీ దగ్గర నుంచి డిఈఓల దగ్గర నుంచి డిఎస్ఓలు హెచ్ఎంలు సైన్స్ టీచర్స్ బాధ్యులను చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మన స్టేట్ గవర్నమెంట్ కాదు. కాబట్టి ఇప్పటి వరకు 5,000 రూపీస్ డ్రా చేసి ఏ లెవెల్లో అయితే మీరు మిస్ అయిపోయారో ఆ లెవెల్లో లెఫ్ట్ ఓవర్ సైన్స్ టీచర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. వాళ్ళు తప్పకుండా ఏ లెవెల్లో మిస్ అయితే ఆ లెవెల్లో అటెండ్ అవ్వండి. అదే రీతిగా లాస్ట్ ఇయర్ నేషనల్ లెవెల్కి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో ఏ జిల్లా నుంచి అయినా వాళ్ళందరూ కూడా ఈసారి అటెండ్ అవ్వచ్చు. దెర్ ఈస్ ఏ ఓపెన్ గేట్. సో దయచేసి ఏ జిల్లాల నుంచి అయినా ఎవరన్నా నేషనల్ లెవెల్కి అటెండ్ కాలేకపోతే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. ఎస్సీఆర్టీకి ఇన్ఫార్మ్ చేసి తప్పకుండా 5th, 6th, 7th 6th and 7th డేట్స్ మనం 5th ఉండాలి, డిసెంబర్ ఆ రోజుల్లో ఉండాలి. తర్వాత ఈ సంవత్సరం మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ విజయవాడ నుంచి భోగి వేయడం జరిగింది. ఈ సంవత్సరం విశాఖపట్నం నుంచి వేయాలని ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ గారు. సో ఆ విషయం కూడా పరిస్థితులన్నీ అనుకూలిస్తే విశాఖపట్నం నుంచి 3వ తేదీ డిసెంబర్ భోగి వేయడం జరుగుతుంది. మన డిఓ గారు ఎవరైనా ఒక మంచి యాక్టివ్ టీచర్ని ఇంట్రెస్ట్ చేయాలని కూడా ఈ విషయంలో కోరుతూ ఉన్నాము. సో మీరు జరిగేటటువంటి ప్రతి ఎగ్జిబిషన్, అట్లాగే నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్ దానికి ఉండేటటువంటి థీమ్స్, నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్లో దాని యొక్క స్పెసిఫిక్ ఒక ఫ్యూచర్ ఉంది. ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్కి అక్కడ ఎంట్రీ ఉంది. మీకు ఇన్స్పైర్లో కానీ జవహర్లాల్ నెహ్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్స్లో కానీ అవుట్ ఆఫ్ చిల్డ్రన్కి ఇక్కడ ఎంట్రీ లేదు. ఓన్లీ నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్లో ఆ ఎంట్రీ ఉంది. కాబట్టి దయచేసి టీచర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి మీ జిల్లాల నుంచి ఒక 2 ఎగ్జిబిట్స్ డ్రాప్అవుట్స్, బడికి రాని పిల్లలు వాళ్ళ చేత ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించి వాళ్ళు అందులో అటెండ్ అయ్యేటట్టు చేయండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఫ్యూచర్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్ ఉంది. వాటిని దయచేసి గమనించి ఏ ఎగ్జిబిషన్కి తెచ్చేటప్పుడు దానికి సంబంధించినట్టుగా ప్రిపేర్ అయ్యి విద్యార్థులను తీసుకురండి. తర్వాత నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన 20 మంది టీచర్స్కి, గైడ్ టీచర్స్కి, స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్ చెప్తూ నేషనల్ లెవెల్లో వాళ్ళు చూసేది ఏంటంటే భారీ ఎత్తున చేయొద్దు, సింపుల్గా చేయండి. పిల్లలు మటుకు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఇలా చేయాలని ఏమి ప్రోత్సహించింది, వాళ్ళల్లో ఆ ఆలోచన ఎలా తట్టింది అనేది స్పెసిఫిక్గా అడుగుతారు. దానికి కరెక్ట్ సమాధానం విద్యార్థులు చెప్పేటట్టుగా తయారు చేయండి. దానికి రిలేటెడ్గా ఏ ఏ పదాలు వాళ్ళు అందులో ఉపయోగిస్తారో ఆ పదాలకు సంబంధించే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ పదాలకు సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండేటట్టుగా ఈ 20 రోజుల్లో తయారు చేయండి దయచేసి. ఆ విధంగా పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జిబిట్ ఇన్నోవేటివ్గా ఉండాలి. సెలెక్ట్ అయిన ఇంకొంచెం చక్కగా నీట్గా పిల్లవాడే మోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లాకు ఒక టీచర్, మాకు అసలు 10 మంది టీచర్లను పంపించమని మనకు 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి కనీసం జిల్లాకు ఒకరిని తీసుకెళ్దామని ఆలోచన. ఎలా చేస్తే 13 మందిని తీసుకెళ్తాం, లేకపోతే 10 మంది. కాబట్టి ప్రతి పిల్లవాడు వెంట గైడ్ టీచర్ ఉండరు. కాబట్టి పిల్లవాడు సొంతగా దాన్ని కనీసం కొంత ప్లేసెస్లో మోసుకోవాల్సిన అవసరత ఉంటుంది. మొయ్యలేని భారంలాగా దాన్ని తయారు చేయొద్దు. టీచర్స్ మీ గైడెన్స్ ఇచ్చి దాన్ని సులభతరం చేయండి. నెక్స్ట్, ఇంతకుముందు వచ్చినటువంటి టీచర్లు కానీ డిఎస్ఓలు కానీ కాకుండా మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఈ సంవత్సరం వచ్చేటటువంటి టీచరు ఉండేలాగున జాగ్రత్తలు తీసుకోవాలని డిఓ గారికి చెప్తాము. మీరు కూడా వచ్చేటటువంటి టీచరు పిల్లల బాధ్యత, ఈ జిల్లా నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి జిల్లా వరకు మాది బాధ్యత అనే అండర్టేకింగ్ ఇచ్చి రావాల్సి ఉంటుంది. సో అటు రీతిగా ప్రిపేర్ అయ్యి నేషనల్ లెవెల్కి మీరందరూ ప్రిపేర్ అవుతారని మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో రానున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మ్యాథ్స్ అండ్ సైన్స్, నెక్స్ట్ సదరన్ ఇండియా, వీటన్నిటికి కూడా తగిన రీతిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాం.